హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 10th సిలబస్ హిందీ యొక్క సెకండ్ లెసన్ అయిన ఈద్గా గురించి మనం చెప్పుకుందాం. ఈద్గాని రచించింది ఎవరు? ప్రేమ్చంద్ అనే కవిని రచించారు. అయితే పాఠంలోకి వెళ్లే ముందు మనం కవి పరిచయం గురించి తెలుసుకుందాం. లేఖక్ పరిచయం అంటే కవి పరిచయం అన్నట్టు. దీన్ని రచించింది ఎవరు? ఈద్గాని प्रेमचंद। प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ। इनका असली नाम गणपत राय श्रीवास्तव था। इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया। इन्होंने लगभग 1 दर्जन उपन्यास और लगभग 300 कहानियों की रचना की। इन्हें उपन्यास सम्राट भी कहा जाता है। इनकी कहानियाँ मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित है। गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास है। इनकी प्रमुख कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है। इनका निधन सन 1936 में हुआ। ఇక్కడ ఏమిచ్చాడు? ప్రేమ్చంద్ కా జన్మ గరీబ్ ఘరానీ మే, తను చాలా బీద కుటుంబంలో జన్మించాడు. ఎవరు? ప్రేమ్చంద్. కహా? కాశీ మే. కబ్? ఎప్పుడు అంటే 31 జూలై 1880లో తను జన్మించాడు. ఇంకా అసలీ నామ్, తన రియల్ నేమ్ ఏంటంటే గణపత్ రాయ్ శ్రీవాస్తవ్ అన్నట్టు. ఇన్హోనే ట్యూషన్ పడాతే హువే, తను బీద కుటుంబంలో జన్మించాడు కాబట్టి తన దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ట్యూషన్ పడాతే హువే అంటే ట్యూషన్ చెబుతూ మెట్రిక్ పాస్ అయ్యాడు. అంటే మెట్రిక్ అంటే 10th క్లాస్ అన్నట్టు. తను ట్యూషన్ చెప్తూ 10th కంప్లీట్ చేశాడు. తదా ఇంకా నౌకరీ కడితే ఇంకా చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ బీఏ పాస్ కియా, తను చిన్న ఉద్యోగం జాబ్ చేస్తూ బీఏ కంప్లీట్ చేశాడు. ఇన్హోనే లగ్భగ్ 1 దర్జన్ అంటే 1 డజన్ అంటే 12 ఉపన్యాస్ ఉపన్యాసాలు రచించాడు. మరియు లగ్భగ్ 300 దాదాపు 300 కహానియోకి రచనకి అంటే కథలను రచించాడు. ఇన్హే ఉపన్యాస్ సమ్రాట్ బి కహా జాతా హై, ప్రేమ్చంద్ని ఉపన్యాస్ సమ్రాట్ అని కూడా పిలుస్తారు. మీకు క్వశ్చన్లో కూడా రావచ్చు, ఉపన్యాస్ సమ్రాట్ కే బారే మే బతాయియే అని కవి పరిచయంలో. అప్పుడు ఉపన్యాస్ సమ్రాట్ ఎవరు అని ఆలోచించద్దు. ఉపన్యాస్ సమ్రాట్ అంటే ప్రేమ్చంద్, అలా ఉపన్యాస్ సమ్రాట్ అని కూడా అంటారు. इनकी कहानियाँ तन कथलु मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित है। 8 ఖండాలుగా విభజించబడిన మానసరోవర్లో గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఆది మొదలవి ఇతని ముఖ్యమైన ఉపన్యాసాలు అన్నట్టు. ఇంకా ప్రముఖ కహాని, ఇంకా ముఖ్యమైన కథలు ఏమున్నాయంటే పంచపరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ మొదలగునవి. ఆది అంటే ఎక్సెట్రా. ఇంకా నిధన్ అంటే ఎప్పుడు చనిపోయాడు? 1936లో తను చనిపోయాడు. ఇది యొక్క ఈద్గా అంటే ప్రేమ్చంద్ యొక్క కవి పరిచయం ఇది. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. రంజాన్ కే పూరే 30 రోజే కే बाद आज ईद आई है। రంజాన్ కే పూరే 30 రోజే కే బాద్, 30 అంటే 30, రోజు అంటే రోజులు ఫాస్టింగ్. రంజాన్ అంటే ఈ రంజాన్ అనేది ముస్లింల యొక్క పండుగ. ఇది రంజాన్లో వీరు 30 రోజే అంటే 30 days వీళ్ళు రోజాలు ఉంటారు. రోజుల తర్వాత ఈద్ అయ్యే, ఆ తర్వాత వీళ్ళకి ఈద్ అంటే పండుగ వస్తుంది. కితనా మనోహర్, కితనా సుహావనా ప్రభాత్, వృక్షోं पर कुछ అజీబ్ హరియాలి హే. ఆ వాతావరణం మొత్తం చాలా చూడడానికి చాలా మనోహరంగా సుందరంగా కనిపిస్తూ ఉంది. ఇంకా వృక్షంపై చెట్లపై కూడా అజీబ్ హరియాలి హే అంటే అందమైన హరియాలి అంటే గ్రీనరీగా చాలా అందంగా కనిపిస్తున్నాయి వృక్షాలు కూడా. ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హై, ఇంకా పంట పొలాలలో ఒక అజీబ్ సి రౌనక్, మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేం, అంత అక్కడ క్షోభ అనేది కనిపిస్తుంది. ఆసమాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై, మొత్తం ఆకాశం అంతా మొత్తం రెడ్గా అందంగా కనిపిస్తుంది అంట. ఎందుకు అంటే పండుగ అంటే అందరికీ హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్రతి ఒక్కటి కూడా మనకు చాలా చూడడానికి అందంగా కనిపిస్తుంది. ఆ విషయాన్ని కవి ఈ విధంగా తెలియజేశారు. ఆజ్ కా సూర్యు దేఖో, ఈరోజు యొక్క సూర్యుడిని చూడండి. కితనా ప్యారా, ఎంత అందంగా. కితనా శీతల, ఎంత స్వాతి శీతల అంటే కితనా ఠండక్ హై అంటే కూల్గా ఉంది.
మానో సంసార్‌కు ఈద్ కి బధాయి దే రహా హై. ఎలా అనిపిస్తుంది అంటే ఆ సూర్యుడు అనేది అందరకు ఈద్ యొక్క పండగ యొక్క శుభాకాంక్షలు చెప్తున్నాడు అన్నట్టు. ఈద్‌గా జానేకి తయ్యారియా హో రహీ హై. ఈద్‌గా అంటే ఈ ముస్లిం సోదరులు పండుగ రోజు రంజాన్ రోజున ఈద్‌గా అంటే ఒక ప్లేస్ ఉంటదన్నట్టు. వాళ్ళక్కడికెళ్ళి నమాజ్ అంటే ప్రేయర్ అనేది కంప్లీట్ చేస్తారు. అందుకే వాళ్ళు రెడీ అవుతున్నారు నమాజ్ కోసం వెళ్ళడానికి. లడికే సబ్‌సే జ్యాదా ప్రసన్న హై. లడికే అంటే బాలురు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈద్‌గా ఎళ్తున్నారు కాబట్టి. బార్ బార్ జేబ్ మే ఖజానా నికాల్ కర్ గిన్తే హై. అంటే మాటి మాటికి ఖజానా అంటే డబ్బులు. వాళ్ళ జేబులో ఉన్న డబ్బులని మాటి మాటికి మళ్ళీ మళ్ళీ తీస్తూ వాటిని చూస్తున్నారు, లెక్క పెడుతున్నారు అని. మెహబూబ్ గింతా హై. సారీ, మహమూద్ గింతా హై. మెహమూద్ అనే బాలుడు లెక్క పెడుతున్నాడు. 1, 2, 10, 12 ఈ విధంగా తన దగ్గర ఉన్న పైసలు లెక్క పెడుతున్నాడు. 1, 2, 10, 12 ఒకటి నుంచి తన దగ్గర 12 పైసలు ఉన్నాయి. ఉస్కే పాస్ 12 పైసే. మెహమూద్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయంట? 12 పైసలు అంటే 12 పైసలు ఉన్నాయి. మోసిన్ కే పాస్ 15 పైసే. మోసిన్ అనే అబ్బాయి దగ్గర 15 పైసే అంటే 15 పైసలు ఉన్నాయి. ఇన్‌సే అన్‌గినత్ చీజ్ లాయేంగే. ఈ డబ్బులతో మనము అన్‌గినత్ అంటే లెక్కలేనన్ని, లెక్క పెట్టినంత వస్తువులు తీసుకొద్దాం. ఖిలోనే తీసుకొద్దాం అంటే టాయ్స్ కూడా తీసుకొద్దాం. మిఠాయిలు కూడా తీసుకొద్దాం. బిగులు అంటే విజిల్స్ కూడా తీసుకొద్దాము. గేంద్ అంటే బాల్ నా జానీ క్యా ఇంకా ఏమేమో మనం తీసుకొద్దామని వీళ్ళందరూ తన దగ్గరున్న పైసలను లెక్క పెడుతూ ఇలా చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏమేమి కొనుక్కొద్దామా అని. సబ్‌సే జ్యాదా ప్రసన్న హై హామీద్. వీరు కాకుండా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న ఒక బాలుడున్నాడు. ఆ అబ్బాయి పేరు హామిద్ అన్నట్టు. బహు భోలీ సూరత్ కా 4-5 సాల్ కా దుబ్లా పతలా లడకా థా. హామిద్ ఎలా ఉన్నాడట? భోలీ సూరత్ చాలా అమాయకమైన ఫేస్ గల 4, 5 సంవత్సరాలు గల బా దుబ్లా పతలా చాలా తిన్‌గా ఉన్న ఒక అబ్బాయి. ఎవరితను? హామిద్ అన్నట్టు. ఎలా ఉన్నాడు? దుబ్లా పత్లా చాలా బక్కపల్చగా ఉన్నాడు. కిత్నే సాల్ కా హై? 4-5 సాల్ కా. దాదాపు 4, 5 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. ఉస్కా పితా గత వర్ష్ హైజా కి భేంట్ హో గయా. పితా అంటే ఫాదర్. గత వర్ష్ అంటే పోయిన సంవత్సరం. హైజే సే అంటే తనకు రోగం రావడం వల్ల తను చనిపోయాడు. और माँ न जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మదర్ కూడా సిక్ అవడం అంటే ఆరోగ్యం పాడవడం వల్ల తను ఒకరోజు అనుకోకుండా తను కూడా పరలోక్ అంటే చనిపోయింది. కిసీ కో పతా నా చలా కి ఆఖిర్ అచానక్ యహ్ క్యా హువా. ఈ విధంగా ఇద్దరు చనిపోయడం వల్ల అసలు ఏమైంది అని ఎవరికి అర్థం కాకుండా జరిగింది. ఇద్దరు తన పేరెంట్స్, ఎవరి పేరెంట్స్? హామిద్ యొక్క పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. హామిద్ అప్ని దాది అమీనాకి గోదీ మే సోతా హై. ఇప్పుడు హామిద్ దగ్గర ఎవరున్నారు అంటే తను ఎవరి దగ్గర ఉంటున్నాడు? దాది అంటే గ్రాండ్ మదర్, తన నానమ్మ అన్నట్టు. తన పేరు అమీనా. తన నానమ్మ అయిన అమీనా దగ్గర తను ఉంటున్నాడు. ఎందుకంటే తన పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. దాది అమ్మ హామిద్ సే కహతీ హై కి. అంటే వాళ్ళ నానమ్మ హామిద్‌తో చెప్తుంది. ఉస్కే అబ్బా జాన్ రూపియే కమానే గయి హై. హామిద్‌తో ఏమంటుంది? చిన్న పిల్లలు వాళ్ళకి తెలీదు గదా! చనిపోయారు అంటే ఆ విషయం వాళ్ళకు అర్థం కాదు. అప్పుడు చిన్న పిల్లలకి అర్థం కాదు కాబట్టి వాళ్ళు మాటి మాటికి ఒకే విషయం అడుగుతూ ఉంటారు. అదేవిధంగా హామిద్ వాళ్ళ నానమ్మ అయిన అమీనాను అడుగుతూ ఉంటాడు. అడగడం వల్ల తను చెప్తుంటుంది అబ్బాజాన్ అంటే ఫాదరు. రూపియే కమానే గయే హై. నీ ఫాదరు అంటే డబ్బులు ఆహ్, సంపాదించడానికి దూరం వెళ్లారు అని అంటుంది. అమ్మీ జాన్ అంటే తన తల్లి అల్లా మియాకే అంటే అల్లా మియా అంటే ముస్లిమ్స్ గాడ్ అన్నట్టు. మియాకే ఘర్ సే ఉస్కే లియే బహుత్ సీ అచ్చి చీజే లానే గయ్యే. ఆ అబ్బాయితో తను ఆ విధంగా తను ఓదార్చడానికి తన ఫాదరు డబ్బులు సంపాదించడానికి దూరం వెళ్ళిపోయారని, తన మదరు ఆహ్, అల్లా మియా అంటే తన గాడ్ దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టమైన మంచి మంచి వస్తువులను తీసుకురావడానికి వెళ్ళింది. ఏదో ఒక రోజు వాళ్ళు చాలా రోజుల తర్వాత తిరిగి వస్తారని తను ఓదార్చుతూ ఉంటుంది.
ఆశతో బడీ చీజ్ హై. ఆశ అనేది చాలా పెద్దది. ఎందుకంటే చిన్న పిల్లలు కదా! ఆశ చెప్తే అలా వస్తారు, తీసుకొస్తారని అది హ్యాపీనెస్‌లో ఉంటారు వాళ్ళు. హామిద్ కే పావ్ మే జూతే నహీ హై. ఈ హామిద్ అనే అబ్బాయికి తను తొడడానికి జూతే అంటే షూస్ కూడా లేవు. సిర్ పర్ ఏక్ పురాని టోపీ హై. అంటే ముస్లిమ్స్ ధరిస్తారు కదా! టోపీస్ ఇలా ఆ టోపీ కూడా చాలా పాతబడిపోయిందంట. ఇంకా తనకు తొడగడానికి జోళ్ళు కూడా లేవు. అంటే హ్మ్. షూస్ కూడా లేవంట. జిస్కా గోటా కాలా పడ్ గయా హై. తను ధరించిన టోపీ యొక్క ఇదేంటంటే ఇది దారంతో కుట్టబడి అంటే హ్మ్. ఇది హ్యాండ్ వర్క్ చేస్తారన్నట్టు. ఇది కూడా తను పాతబడిపోయి మొత్తం నల్లబడి చాలా పాతలా కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఫిర్ భీ వహ్ ప్రసన్న హై. తను చాలా అంటే ఇదంటే దీనికి అర్థం ఏందంటే తను గరీబ్ లడ్కా అంటే చాలా బీద అబ్బాయి అన్నట్టు. తన పేరెంట్స్ లేరు. తన నాన్నమ్మ దగ్గర తను ఉంటున్నాడు కాబట్టి. ఇంకా తనకు తొడడానికి షూస్ లేవు, ధరించడానికి సరైన బట్టలు లేవు. ఆ! ఇంకా తన టోపీ కూడా మొత్తము పాడైపోయి ఉంది. ఈ మిగతా పిల్లల దగ్గర అందరి దగ్గర పైసలున్నాయి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ వాళ్ళకంటే ఎక్కువ హ్యాపీగా హామీద్ ఫీల్ అవుతున్నాడు అని చెప్తున్నాడు. ఎందుకు అంటే వాళ్ళ నానమ్మ అంటుంది వాళ్ళ మదర్ తిరిగొస్తారు. నీకోసం మంచి మంచి వస్తువులు తీసుకొస్తారు అనే విషయము చెప్తుంది. ఆశతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నా పేరెంట్స్ వస్తారు అని. అభాగిని అమీనా అప్ని కోటరీ మే బైఠి రో రహీ హై. అమీనా తను దిక్కులేని దానిలా తను బతుకుతూ ఉంటుంది. చిన్న అబ్బాయిని తీసుకొని. ఎందుకంటే వారు బీద పరివారం అంటే వాళ్ళు చాలా చిన్న ఫ్యామిలీ మరి ఇంకా బీద ఫ్యామిలీ అన్నట్టు. టో కోఠరి అంటే చిన్న రూమ్‌లో వాళ్ళు జీవితం గడుపుతూ ఉంటారు అన్నట్టు. తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు అంటే తన మనవడైన హామిద్‌ని చూసి. ఎందుకంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. నా పేరెంట్స్ వస్తారు. నా పేరెంట్స్ నా గురించి మంచి మంచి వస్తువులు తీసుకొస్తారు అని. అది చూసి వాళ్ళ నాన్నమ్మ ఎందుకంటే తనకు నిజమేంటో తెలుసు కాబట్టి తన మనవడిని చూసి తను బాధపడుతూ ఉంటుంది. ఆజ్ ఈద్ కా దిన్ హై. ఈరోజు పండగ రోజు. और उसके घर में दाना तक नहीं है. వాళ్ళ ఇంట్లో తినడానికి చిన్న దానా అంటే గింజ కూడా లేదంట. లేకిన్ హామిద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై. తన మనసులో అందమైన ప్రకాశం ఉందంట. వెలుతురుందంట. బాహర్ ఆశాకి కిరణ్ హై. వెళ్తున్నది బయట తను హ్యాపీగా ఫీల్ చేస్తున్నాడు. మనసులో ఫీల్ చేయడం అదేంటి బయట మెరుస్తుంది. తన ఆనందం ఏంటి మనకు కనబడుతుంది. హామిద్ భీతర్ జాకర్ దాదీ సే కహతా హై. హామిద్ ఏం చేస్తాడు? తను లోనికెళ్ళి వాళ్ళ నానమ్మతో చెప్తాడు. తుమ్ డర్నా నహీ అమ్మా. నువ్వు భయపడకు నాన్నమ్మ. మై సబ్సే పహలే ఆऊँगा. నేను అందరికంటే ముందుగా ఇంటికి వచ్చేస్తాను. బిల్కుల్ నా డర్నా. అస్సలు నువ్వు భయపడొద్దు అని చెప్తున్నాడు. తను ఎందుకు భయపడిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హ్మ్. ఇక్కడ హామీద్ అంటారు తన నానమ్మతో, "నువ్వు భయపడొద్దు. నేను అందరికంటే ముందే వచ్చేస్తాను. అస్సలు భయపడొద్దు" అని తన నానమ్మ అయిన అమీనాతో చెప్తుంటాడు. ఎందుకు భయపడింది? మరి తెలుసుకుందాం ఇక్కడ. అమీనా కా దిల్ కచోట్ రహా హై. తను అమీనా కా దిల్ కచోట్ రహా హై. కచోట్ అంటే చాలా పెయిన్‌గా తను ఫీల్ అవుతుంది మనసులో. గాँव के बच्चे अपने पिता के साथ जा रहे थे. ఆ ఊరి పిల్లలందరూ తన తండ్రితో కలిసి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ మనం చెప్పుకున్నాం లెసన్ నేమ్ ఈద్‌గా. ఈద్‌గా అనే స్థలానికి వాళ్ళు వెళ్తున్నారు. ఈద్‌గా అంటే ముస్లింలు ప్రేయర్ చేసే స్థలాన్ని ఈద్‌గా అని అంటారు పండుగ రోజు. ఓకే. అందరూ తన పేరెంట్స్ అంటే తన ఫాదర్‌తో వెళ్తున్నారు. కానీ నా మనవడు పాపం ఒక్కడే ఉన్నాడు. తను తీసుకెళ్ళేవారు కూడా లేరు అని ఈ విషయాన్ని తను మనసులో బాధపడుతూ ఉంటుంది. హామిద్ కా అమీనాకే సివా కౌన్ హై. హామిద్ కా అమీనాకే సివా. అమీనా తప్ప తనకి ఎవ్వరు లేరు. భీడ్ మే బచ్చా నా కहीं ఖో గయా తో. భీడ్ అంటే ఇప్పుడు ఒక పెద్ద జాతర లెక్కే కదా! ఈద్‌గా అంటే అక్కడ అంతమందిలో చిన్న బాబు ఇక్కడ ఆహ్, తప్పిపోతాడు అని తను భయపడుతూ ఉంటుంది. క్యా హోగా తప్పిపోతే ఎలా అని తను బాధపడుతూ ఉంటుంది. 3 కోస్ చలేగా కైసే. 3 మైళ్ళ దూరం నడవాలి తను. ఎందుకంటే తను తీసుకెళ్ళేవారు ఎవరు లేరు. पैरों में छाले పड़ जाएँगे. 3 మైళ్ళ దూరం నడవాలి. చిన్న 4, 5 ఇయర్స్ అబ్బాయి అంత దూరం తనకు
వేర్ చేయడానికి షూస్ కూడా లేవు. తనంత దూరం వెళ్తే पैरों में छाले పड़ जाएँगे అమ్మ నా మనవడికి ఆహ్, తన మనవడు అంత దూరం నడవడం వల్ల షూస్ లేకుండా తన కాళ్ళలో బొబ్బలు కూడా రావచ్చు అని తను బాధపడుతూ ఉంటుంది. జూతే భీ తో నహీ హై తనకు తొడడానికి షూస్ కూడా లేవని తను బాధపడుతూ ఉంటుంది. वह थोड़ी दूर चलकर उसे गोद ले लेगी, लेकिन यहाँ सेवैयाँ कौन बनाएगा? पैसे हो तो लौटते-लौटते सारी सामग्री सामग्री जमा करके झटपट बना लेती। यहाँ तो चीज़ें जमा करते-करते घंटों लगेंगे. ఇక్కడ తను ఇంకో విషయం ఆలోచిస్తుంది ఏంటంటే తన మనవడైన హామీద్‌ని తీసుకెళ్ళడానికి తన పేరెంట్స్ లేరని బాధపడుతూ ఉంటుంది. ఇంకా తనంత దూరం వెళ్ళడం వల్ల షూస్ కూడా లేవు. అలా వెళ్ళడం వల్ల తన కాళ్ళలో బొబ్బలు కూడా రావచ్చని బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తుంది ఏంటి అంటే అంత దూరమైతే తను కాస్త దూరమైన తనను ఎత్తుకొని తీసుకెళ్ళొచ్చు కదా! అని ఆలోచిస్తుంది. ఒకవేళ తనతో ఎళ్తే యాహ్! మిస్టర్ భైయా కౌన్ బనాయేగా మరి ఇంట్లో వంట ఎవరు చేస్తారు? అని ఇది కూడా ఆలోచిస్తూ ఉంటుంది. పైసే హోతే తో ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉంటే తిరిగి రావడంలో తను సామాను కూడా నేను ఆహ్, హ్మ్. కొనుక్కొని గబగబా వచ్చి ఇవన్నీ పనులు కూడా నేను చేసుకోగలను అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఆలోచిస్తూ చూస్తూ ఇలా చేయడం వల్ల చాలా టైం పడుతుంది అని కూడా ఆలోచిస్తుంది. ఎళ్ళడం, రావడం అని తను కూడా ముసలావిడే కాబట్టి ఇదంతా తను చేయలేదు కదా! ఆ విధంగా కూడా తను బాధపడుతూ ఉంటుంది తన మనవడిని చూసుకుంటూ. హ్మ్. గావ్ సే మేళా చలా. ఆ ఊర్లో మేళా అనేది మేళా తెలుసు కదా మీకు? అది మేళా అనేది వచ్చింది. బచ్చోं के साथ హామిద్ जा रहा था. హామిద్ ఎలా వెళ్తున్నాడు? తన ఫ్రెండ్స్‌తో అందరితో కలిసి వెళ్తున్నాడు. షహర్ కా దామన్ ఆ గయా అంటే ఎంట్రన్స్. దామన్ అంటే ఎంట్రన్స్. ఆ సిటీ యొక్క ఎంట్రన్స్ వచ్చేసింది. సడక్ కే దోనో ఓర్ అమీరోं के బగీచే హై. సడక్ అంటే రోడ్డు రెండు వైపులా అమీరు అంటే రిచ్ పర్సన్స్ యొక్క బగీచా పెద్ద పెద్ద బగీచా లాంటి గార్డెన్స్ ఉన్నాయంట. బడీ బడీ ఇమారతి పెద్ద పెద్ద ఇల్లు కూడా ఉన్నాయి. అదాలత్ హై అదాలత్ అంటే కోర్ట్ ఉంది. కాలేజ్, క్లబ్, ఘర్ ఆది దిఖాయి దేనే లగి ఇవన్నీ సిటీలో హామీ చూసుకుంటూ వెళ్తున్నాడు. ఈద్‌గా జానే వాలోं की टोलियाँ నజర్ ఆనే లగి. ఇక ముందు ముందుకు వెళ్ళగా ఈద్‌గా అంటే ఈద్‌గాకి వెళ్ళడానికి అందరూ గ్రూప్‌గా వెళ్తూ ఉండడం తను గమనించాడు. ఏక్ సే ఏక్ భड़कीले వస్త్ర పెహనే హుए हैं. అందరూ ఎలా ఉన్నారు? ఒకరు మించిన ఒకరు చాలా విలువైన డ్రెసెస్‌ను ధరించి ఉన్నారంట. సహసా ఈద్‌గా నజర్ ఆయి. ఇక వెళ్ళగా ఈద్‌గా అనేది కనిపించింది. ఉసీకే పాస్ ఈద్‌గా మేళా भी है. ఈద్‌గా దగ్గర మేళా కూడా ఉంది. అంటే సంతల అన్నట్టు అది కూడా ఉంది. ఇక్కడ పెడతారు కదా! చిన్న పిల్లలొస్తారు, వస్తువులు కొనుక్కుంటారు అని బజార్ కూడా పెడతారన్నట్టు. नमाज़ पूरी होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं. नमाज़ पूरी होते ही వాళ్ళ ప్రేయర్ నమాజ్ పూరి హోతీ అంటే నమాజ్ కంప్లీట్ అవ్వగానే పిల్లలందరూ మిఠాయి దుకాణాలకు మరి ఖిలోనే టాయ్స్ దుకాణాలకి దాబా బోల్ అంటే అటాక్ చేస్తారు. అంటే అక్కడికెళ్ళి కొనడానికి వెళ్లారు అన్నట్టు. హామిద్ దూర్ ఖడా హై. అందరూ మిఠాయి దుకాణాలకు మరి టాయ్స్ షాప్‌కి వెళ్లారు. కానీ హామీద్ చాలా దూరంగా నిలబడి ఉన్నాడంట. ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై. ఎందుకంటే తన దగ్గర డబ్బులు లేవు కదా! అందుకే తన దగ్గరున్న తన నానమ్మ తన 3 పైసలు ఇచ్చి పంపిస్తుంది. ఆ 3 పైసలు జేబులో పట్టుకొని జాగ్రత్తగా దూరంగా నిలబడి చూస్తుంటాడు. అందరు ఫ్రెండ్స్ ఎళ్లి మిఠాయి తింటారు. టాయ్స్ కొంటూ ఉండగా తను నిలబడి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తన దగ్గర 3 పైసే 3 పైసలు మాత్రమే ఉన్నాయి. మోహసిన్ బిజ్తీ ఖరీద్తా హై. అది బిజ్తీ టాయ్‌ని తను కొంటాడు. మెహమూద్ సిపాయి టాయ్‌ను మెహమూద్ కొంటాడు. నూరే వకీల్ అనే టాయ్‌ను మరియు సమీ దోబిన్ అనే టాయ్‌ను కొంటాడు. ఇవన్నీ టాయ్స్ వీళ్ళు కొంటారన్నట్టు. హామిద్ ఖిలోనో కో లల్చాయి ఆంఖో సే దేఖ్తా హై. హామిద్ ఏం చేసి చిన్న బాబే గదా! అయినా ఆ టాయ్స్‌ని తను చాలా అబ్బా! నేను కూడా కొనుక్కుంటే బాగుండు అనే కళ్ళతో తను చూస్తూ ఉంటాడు. కానీ తను కొనలేకపోతాడు. ఓహ్! అప్నే ఆప్‌కో సంజాతా హై. తనకు సంజాయించుకుంటాడు. ఏమని? మిట్టీ కే తో హై. అవన్నీ మిట్టితో అంటే మట్టితో చేయబడినవే. గిరే తో చకనాచూర్ హో జాయె.
అవి అన్నీ మిట్టితో చేయబడ్డాయి. ఒకవేళ కింద పడితే అన్నీ చకనాచుర్ ముక్కలు ముక్కలు అయిపోతాయి. అవి నాకెందుకు అని తనకు తను అర్థం చేయించుకుంటా అంటే సంజాయించుకుంటాను తన మనసుకు. ఫిర్ మిఠాయియోంకి దుకానే ఆతీ హై. ఈ విధంగా ముందుకెళ్ళగా మళ్ళీ మిఠాయిల దుకాణాలు కూడా వస్తాయి. కిసీనే రేవడి లి అందులో ఫ్రెండ్స్‌లో కొంతమంది రేవడి కొన్నాడు. ఇది స్వీట్ పేరన్నట్టు. కిసీనే గులాబ్ జామున్ కొన్నారు. కిసీనే సోహన్ హల్వా అంటే ఇది స్వీట్ ఇది కూడా స్వీటే అన్నట్టు. సోహన్ హల్వా ఇది రవ్వతో చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరు తన ఇష్టమైన స్వీట్‌ను తీసుకుంటారన్నట్టు. మోసిన్ కహతా హై. మోసిన్ అంటాడు, "హామీద్ రేవడి లేలే." మోసిన్ అంటాడు హామీద్‌తో, "రేవడి తీసుకో" అని. కితనీ ఖుష్బూదార్ హై. ఈ రేవడి తీసుకో చాలా మంచి సువాసన వస్తుంది అని మోసిన్ హామీద్‌తో అంటాడు. हामिद ने कहा, "रखो रहो रखे रहो, क्या मेरे पास पैसे नहीं है?" హామీద్ అంటాడు, "రఖేరా ఉండని ఉండని నా దగ్గర పైసలు ఏమనుకుంటున్నావా? నా దగ్గర పైసలున్నాయి. నా దగ్గర డబ్బులున్నాయని" హామీద్ మోసిన్‌తో చెప్తాడు.